హాయ్ అండి. ఇవాళ మనం ఇంటర్లింక్ ఫౌండేషన్ నుంచి వచ్చిన ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు తమ ఎకోసిస్టంలో ఒక కొత్త, చాలా సెలెక్టివ్ రోల్ కోసం అప్లికేషన్స్ పిలుస్తున్నారు. అదే క్యూరేటర్. అసలు ఈ రోల్ ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి, అన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. అనౌన్స్మెంట్ స్టార్టింగ్లోనే ఒక విషయం చాలా క్లియర్గా చెప్పేశారు. ఈ పాత్రకు చాలా పెద్ద బాధ్యత ఉంటుందని, దాన్ని నిజంగా సంపాదించుకున్న వాళ్లకు, అంటే అర్హత ఉన్నవాళ్లకు మాత్రమే ఇస్తారని గట్టిగా చెబుతున్నారు. సో ఇది మామూలు పదవి కాదు, ఒక పెద్ద బాధ్యత అన్నమాట. మరి ఈ రోల్ ఎందుకంత స్పెషల్? ఎందుకంటే ఈ అవకాశం అందరికీ కాదు. హైయెస్ట్ స్టాండర్డ్స్ మీట్ అయ్యే కొంతమందికి మాత్రమే ఇది రిజర్వ్ చేయబడింది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన పోలిక ఉంది. అసలు మామూలు మెంబర్కి, క్యూరేటర్కి తేడా ఏంటి? చూడండి, సాధారణ సభ్యులు ఎకోసిస్టంలో ఒక భాగంగా ఉంటారు, కానీ క్యూరేటర్లు ఆ ఎకోసిస్టంనే నిలబెడతారు. మెంబర్స్ కమ్యూనిటీకి విలువ ఇస్తే, క్యూరేటర్లు ఆ కమ్యూనిటీని తీర్చిదిద్దుతారు. అంటే స్టాండర్డ్స్ని ఫాలో అవ్వడం కాదు, స్టాండర్డ్స్నే సెట్ చేస్తారు. అది తేడా. సరే, అంతా బానే ఉంది, కానీ అసలు ఈ క్యూరేటర్ అనే పాత్ర ఉద్దేశమేంటి? ఎందుకు దీన్ని క్రియేట్ చేశారు? ఫౌండేషన్ యొక్క పెద్ద లక్ష్యంతో దీనికి సంబంధమేంటి? ఇప్పుడు అది తెలుసుకుందాం. వాళ్ల ఫైనల్ గోల్ ఏంటంటే, ఒక నిజమైన మానవ నెట్వర్క్ నిర్మించడం. అంటే న్యాయం, బాధ్యత, నమ్మకం మీద నడిచే ఒక కమ్యూనిటీ అన్నమాట. అక్కడ ప్రతి ఒక్కరూ నిజమైనవారని, వాళ్ల వివరాలు వెరిఫై అయ్యాయని గ్యారంటీ ఉండాలి. ఇక క్యూరేటర్ ముఖ్య ఉద్దేశ్యమేంటంటే, సరిగ్గా ఈ నెట్వర్క్ను నిర్మించడం, దాన్ని కాపాడటం. ఇప్పుడు చాలా కీలకమైన విభాగానికి వచ్చాం. ఈ క్యూరేటర్ రోల్కి కావలసిన అర్హతలేంటి? ఫౌండేషన్ ఒక 7 కోర్ రిక్వైర్మెంట్స్ని చాలా స్పష్టంగా చెప్పింది. సో క్యూరేటర్గా మారాలంటే ఏం కావాలి? ఈ 7 పాయింట్లు చూస్తే ఈ రోల్కి ఎవరు సరిపోతారో మనకే ఒక క్లారిటీ వస్తుంది. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం రండి. ఈ లిస్ట్ చూస్తేనే తెలుస్తోంది వాళ్ళు ఎంత పక్కాగా అభ్యర్థులని ఎంచుకుంటారో. వెరిఫైడ్ కేవైసీ ఉండాలి, కమ్యూనిటీలో మంచి పేరుండాలి, సిస్టమ్ మీద పూర్తి అవగాహన ఉండాలి, రోజూ టైం కేటాయించగలగాలి, నిజాయితీ, నిష్పాక్షికత చాలా ముఖ్యం. ఏమైనా వివాదాలు వస్తే ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేయగలగాలి. అన్నింటికన్నా ముఖ్యంగా కఠినమైన గోప్యతను పాటించాలి. ప్రతి పాయింట్ చాలా కీలకమైనది. ఇది కేవలం అర్హతల గురించి మాత్రమే కాదు, ఈ రోల్తో పాటు వచ్చే అపారమైన బాధ్యతల గురించి, పాటించాల్సిన నైతిక విలువల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ అవసరాలలో ఒకటి చాలా అంటే చాలా ముఖ్యమైనది, అదే కఠినమైన గోప్యత. క్యూరేటర్ ఐడెంటిటీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్గా ఉండాలి. ఎందుకంటే సిస్టమ్ సమగ్రతను కాపాడ్డానికి, ఎలాంటి పక్షపాతం లేకుండా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రూల్ చాలా అవసరం. ఇందులో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. ఇక క్యూరేటర్ల రోజువారీ బాధ్యతలు ఏంటి అంటే, అవి చాలా క్లియర్గా ఉన్నాయి. రోజూ యూజర్స్ని రివ్యూ చేయడం, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఆబ్జెక్టివ్గా నిర్ణయాలు తీసుకోవడం, ఏవైనా వివాదాలొస్తే వాటిని ప్రొఫెషనల్గా పరిష్కరించడం. ఈ పనులే ఆ నెట్వర్క్ స్టాండర్డ్స్ని నిలబెడతాయి. ముగింపుగా చెప్పాలంటే, ఇది కేవలం ఒక జాబ్ నోటిఫికేషన్ కాదు, ఈ ఎకోసిస్టమ్ పునాదులను ఇంకా బలంగా మార్చడానికి, నాయకత్వం వహించడానికి ఇదొక ఆహ్వానం. ఇది కేవలం ఒక రోల్ కాదు, ఈ వ్యవస్థకి హైయెస్ట్ లెవెల్లో కాంట్రిబ్యూట్ చేయడానికి ఇదొక గొప్ప అవకాశం. సరైన అర్హతలున్నవాళ్లు తమ ప్రభావంతో ఈ నెట్వర్క్ను నిర్మించడంలో కీలక పాత్ర పోషించడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. చివరిగా ఈ ప్రకటన మన ముందు ఒకే ఒక ప్రశ్నను ఉంచుతుంది: న్యాయం, బాధ్యత మరియు ఒక నిజమైన మానవ నెట్వర్క్ను నిర్మించడం మీద మీకు బలమైన నమ్మకముందా? ఈ ప్రశ్నలోనే ఈ పాత్ర యొక్క అసలు స్పిరిట్ అంతా ఉంది. సరైన అభ్యర్థికి ఇది అప్లికేషన్ కాదు, ఇదొక పిలుపు.